హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. తెలంగాణ టెట్ సంబంధించి పేపర్ 1, అందులో ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఫస్ట్ క్వశ్చన్: ఈ అడవులు తెలంగాణ రాష్ట్రంలో కనిపించవు. ఆప్షన్స్: ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు, సతత హరిత అడవులు మాత్రమే, సతత హరిత మరియు ముళ్ళ అడవులు. ఆన్సర్: సతత హరిత అడవులు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్: శ్రీ అహిత గజకేసరి అనే బంగారు నాణెంను ఈ పాలకులు విడుదల చేసినారు. ఆప్షన్స్: విజయనగర పాలకులు, కాకతీయులు, చోళులు, గుప్తులు. ఆన్సర్: కాకతీయులు. గజకేసరి అనే బిరుదు కాకతీయులకు ఉంది. ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్: శాశ్వత శిస్తు ఒప్పందం 1793 కింద భారతదేశంలో ప్రవేశపెట్టిన జమీందారీ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. ఆప్షన్స్: ఎక్కువ ఉత్పత్తి చేసేలా రైతులను ప్రోత్సహించడం, రైతుల భూమిని జప్తు చేసి ఉమ్మడి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం, మధ్యవర్తుల ద్వారా భూ ఆదాయ సేకరణను క్రమబద్ధీకరించడం. ఆన్సర్: మధ్యవర్తుల ద్వారా భూ ఆదాయ సేకరణను క్రమబద్ధీకరించడం. జమీందారీ వ్యవస్థ యొక్క లక్ష్యం ఏంటంటే మధ్యవర్తులు ఉంటారు, వారి ద్వారా ఆదాయ సేకరణ చేసి దాన్ని క్రమబద్ధీకరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: కలకత్తా నుండి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్న మొదటి మహిళా పట్టభద్రురాలు. ఆప్షన్స్: బంకించంద్ర చటోపాధ్యాయ, కాదంబరి గంగూలీ, బాణలతా సేన్, దుకారిబాలా దేవి. ఆన్సర్: కాదంబరి గంగూలీ. ఇక్కడ కలకత్తా ఐఎన్సి సమావేశంలో పాల్గొన్న మొదటి మహిళా పట్టభద్రురాలు కాదంబరి గంగూలీ. నెక్స్ట్ క్వశ్చన్: ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడే వ్యవస్థ అని నిర్వచించిన వారు. ఆప్షన్స్: అబ్రహాం లింకన్, థామస్ జెఫర్సన్, వుడ్రో విల్సన్, ట్రూమాన్. ఆన్సర్: అబ్రహాం లింకన్. నెక్స్ట్ క్వశ్చన్: పంచాయతీ తీసుకున్న అన్ని నిర్ణయాలను అమలు చేయడం మరియు పంచాయతీ యొక్క రోజువారీ పనిని చూసుకోవడం కోసం ఈ వ్యక్తి బాధ్యత వహిస్తాడు. ఆప్షన్స్: గ్రామ సెక్రటరీ, కార్యనిర్వాహక అధికారి, ఉప సర్పంచ్, సర్పంచ్. ఆన్సర్: సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో హిమాలయ పర్వత శిఖరాల్లో ఒకటైన ఎత్తైన ఈ శిఖరం సిక్కింలో ఉంది. క్వశ్చన్లో ఏమంటున్నారంటే సిక్కింలో ఉన్న ఎత్తైన శిఖరం హిమాలయ పర్వత శిఖరాల్లో. ఆప్షన్స్: ధౌలగిరి, గాడ్విన్ ఆస్ట్రిన్, కాంచనగంగా, మానస్. ఆన్సర్: కాంచనగంగా. నెక్స్ట్ క్వశ్చన్: బుద్ధుడు మరియు అతని అనుచరుల బోధనలు దీనిలో సంకలనం చేయబడ్డాయి. ఆప్షన్స్: త్రిపీటకాలు, అంగాలు, వేదాలు, త్రిరత్నాలు. ఆన్సర్: త్రిపీటకాలు. బౌద్ధ మతానికి సంబంధించి త్రిపీటకాలు, జైన మతానికి సంబంధించి త్రిరత్నాలు. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో విజయనగర పాలకులు నిర్మించిన ఆలయం. ఆప్షన్స్: గంగైకొండ చోళపురం, రాజరాజేశ్వర దేవాలయం, హజార రామస్వామి ఆలయం, కందారియా మహాదేవ ఆలయం. ఆన్సర్: హజార రామస్వామి ఆలయం. నెక్స్ట్ క్వశ్చన్: సిసిఈ ప్రవేశపెట్టిన తర్వాత మార్కులను ఇవ్వడానికి బదులుగా మన రాష్ట్రంలో విద్యార్థుల మూల్యాంకన పనితీరును విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు తెలియజేయడానికి గ్రేడింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. విద్యార్థుల పనితీరు నివేదించడానికి కింది గ్రేడింగ్ పద్ధతుల్లో ఏది అనుసరిస్తున్నారు? ఆప్షన్ ఏ ప్రత్యక్ష గ్రేడింగ్, బి పరోక్ష గ్రేడింగ్. ఆప్షన్స్: ఏ మాత్రమే, ఏ అండ్ బి రెండు, బి మాత్రమే, ఏబీలలో ఏది కాదు. ఆన్సర్: బి మాత్రమే, అంటే పరోక్ష గ్రేడింగ్ మాత్రమే అనుసరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్:
నిర్మాణాత్మక ఉపగమనం యొక్క 5V అభ్యసన నమూనాలో 3వ దశ. ఆప్షన్స్: అన్వేషించడం, వివరించడం, మూల్యాంకనం చేయడం, విపులీకరించడం. ఆన్సర్: వివరించడం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ పద్ధతికి మద్దతు ఇచ్చే ఉపగమనం. ఆప్షన్స్: ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం, ప్రయోగాత్మక ఉపగమం, ప్రవర్తన ఉపగమం, సహకార అభ్యసన ఉపగమం. ఆన్సర్: సహకార అభ్యసన ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలోని ప్రస్తుత పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకాలు ప్రధానంగా ఈ కింది ఇతివృత్తాల ఆధారంగా రూపొందించబడినవి. ఆప్షన్స్: ఏ మతం సమాజం, బి వ్యవసాయం పంటలు, సి మన రాజ్యాంగం, డి భద్రత మరియు ప్రథమ చికిత్స, ఈ ఆహారం ఆరోగ్యం పరిశుభ్రత. ఇక్కడ ఆప్షన్స్లో ABCD అండ్ E, BCD అండ్ E మాత్రమే, ACD అండ్ E మాత్రమే, ABC అండ్ D మాత్రమే. ఇక్కడ మతం రాజకీయం అనేది ఉండదు, మిగతా అన్నీ ఉంటాయి. ఇది ఒకటి ఎలిమినేట్ చేసుకుంటే ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. వ్యవసాయం ఆన్సర్ 2. వ్యవసాయం పంటలు, మన రాజ్యాంగం, భద్రత మరియు ప్రథమ చికిత్స, ఆహారం ఆరోగ్యం పరిశుభ్రత. నెక్స్ట్ క్వశ్చన్. EVS ఉపాధ్యాయ తరగతి గదిలో ప్రభావవంతమైన బోధన అభ్యసన వాతావరణంను నెలకొల్పుటకు ఈ క్రింది కృత్యము అతనికి దోహదం చేయదు. క్వశ్చన్లో చేయదు అని అడుగుతున్నారు. ఆప్షన్స్: తరగతి గదిలో విద్యార్థులు ప్రశ్నించేటట్లు ప్రోత్సహించుట, తరగతి గదిలో విద్యార్థులు చర్చల్లో పాల్గొనేటట్లు చేయుట, తరగతి గదిలో క్రమశిక్షణను కొనసాగించుటకై దండనలు ఒత్తిడిని విధించుట, తరగతి గదిలో విద్యార్థుల భావాలు అభిప్రాయాలను గౌరవించడం. ఆన్సర్: తరగతి గదిలో క్రమశిక్షణ కొనసాగించుటకై దండనలను ఒత్తిడిని విధించుట. నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ సి హెన్రీ మోరిసన్ ప్రకారం ఈ క్రింది బోధనా సోపానం ఉపాధ్యాయుడు వైయక్తిక భేదాలను గుర్తించడానికి, సవర్ణాత్మక బోధన చేయుటకు ఉపయోగపడుతుంది. ఆప్షన్స్: వ్యవస్థీకరణ, ప్రదర్శన, వల్లె వేయడం, సాంశీకరణ. ఆన్సర్: సాంశీకరణ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.